దీనికోసం ముందుగా నేను బియ్యాన్ని తీసుకున్నా. అందులో కొన్ని పప్పులు వేసి మెంతులు కూడా వేసి ఒక 3-4 టైమ్స్ మంచిగా కడిగి అవర్స్లో మంచిగా నానబెట్టండి. 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు అటుకులు కూడా తీసుకున్నా. మంచిగా అటుకులు అయితే సపరేట్ గా నానబెట్టుకోండి 1 కప్పు. అది మిక్సీ ఫస్ట్ బియ్యం పప్పులన్నీ పట్టినాక లాస్ట్ అటుకులు పట్టండి. ఇప్పుడైతే నేను మిక్సీ వేస్తున్నాను. పిండి మంచిగా మెత్తగా సాఫ్ట్గా పట్టుకోండి, బరకగా లేకుండా. మేము ఎగ్ దోశలోకి టమాటా చట్నీ చేసుకున్నాం. స్కూల్ ఉన్నప్పుడు పిల్లలు టిఫిన్ పెడితే కొంచెం తినేసి కొంచెం వదిలేసి హడావిడిగా వెళ్ళిపోతారండి స్కూల్కి. అందుకే సండే రోజు అయితే వాళ్ళకు నచ్చిందే, వాళ్ళ ఫేవరెట్ ఫుడ్డే వంట చేసి పెడతానండి. ముందుగా దానికోసం నేను ఎగ్ దోశ కోసం ముందుగా 4 కోడిగుడ్లు అయితే ఒక గిన్నెలో కొడుతున్నాను. మా పాప కూడా ఒక్కొక్కటి కొట్టిన కొద్దీ పక్కన చెప్తుంది. కారం వేస్తున్నా. సాల్ట్, ఫస్ట్ కారం, తర్వాత సాల్ట్, మసాలా హాఫ్ స్పూన్ మసాలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ వెల్. చిన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టు. కొంచెం తక్కువ వేస్తున్నా కొత్తిమీర. ఎగ్ దోశ కోసం మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి ఎగ్స్ని. మా కన్నయ్య కోసం చీజ్ దోశ చేస్తున్నానండి. బాగా లేట్ అయిపోయింది ఈరోజు మా కన్నయ్యకి బ్రేక్ఫాస్ట్. వాళ్ళ అక్కయ్యలు అందరు ఇంట్లో ఉండేసరికి చాలా లేట్ అయిపోయింది మా బాబుకి. కన్నయ్యకి రెడీ అయిపోయింది చీజ్ దోశ. దోశ పైన బాగా వేడెక్కినాక ఒక గరిటె నిండా పిండి తీసుకొని పేనం మీద వేయాలి. దాన్ని చుట్టూ ఇట్లా స్ప్రెడ్ చేసుకొని కొంచెం వేడెక్కినాక దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మసాలాను దానిపైన వేయాలి. వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. దోశను 2 వైపులా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోండి. ఎక్కువ మంట పెట్టకండి, ఎందుకంటే ఎగ్ దోశ మాడిపోద్ది. మా పాప ప్లేట్లోకి వేస్తే మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడండి ఫేస్ ఎక్స్ప్రెషన్స్.
ఎలా ఉంది ఎగ్ దోశ? ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.